గోవింద 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 హరి గోవింద 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 గోవింద. హిందూ మతం అది మతమా ధర్మమా? హిందూ మతం 1000 సంవత్సరాల చరిత్ర ఎలా ఉంది? ఈ చరిత్ర కనుక మనం చూసినట్టయితే ఇప్పటి పరిస్థితులకి అది వరకు మన హిందూ మతం ఉన్న పరిస్థితులకి తేడా ఏమైనా ఉందా? ఉంటే ఎందుకు అయింది ఇలా అని చూస్తుంటే, ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రామాల్లో ఉన్న పరిస్థితులు కనుక చూస్తున్నా, సిటీస్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నా, ఇండిపెండెన్స్ తర్వాత మత మార్పిడుల విషయంలో చాలా చాలా పెద్దగా కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇది ఒక్కొక్కసారి చూస్తే మనకి అనిపించేది ఏంటంటే 1000 సంవత్సరాల పరాయి పాలనలో, అంటే దాదాపు 600-700 ఏళ్ళు ముసల్మాన్ల రాజ్యం, తర్వాత 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు క్రిస్టియన్స్ ఇంగ్లీష్ వారి రాజ్యం. ఆ కాలంలో జరగని మార్పులు హిందూ మతంలో ఈ కాలంలో మనకి ఒక 60 సంవత్సరాల్లో జరిగింది. అంటే 1000 సంవత్సరాల్లో చేయలేని పని మన వాళ్ళు 60 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి అటువంటి సేవ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఒకసారి మనం కనుక పర్యావలోకనం చేసుకుంటే, మనం పూర్వం సమాజంలో రాజులు ఏ రాజులైతే ఆ రాజులు వాళ్ళ ధర్మాని కోసం వాళ్ళ మతాల కోసం పాటుపడటం సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. మోస్ట్లీ మనకి మొదట్లో అంతా హిందూ సామ్రాజ్యాలే. భాషలు వేరైనా, వేరే సాంప్రదాయాలు వేరైనా, సంస్కృతి ప్రకారం చూసినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే రకమైన సంకల్పం, ఒకే రకమైన పూజలు, ఒకే ఆధారం. ఇన్ని చేసినప్పటికీ మళ్ళీ ఈ విశ్వాసాల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ వైదిక మతాల కిందనే వచ్చి, వైదిక మతాల్లాగా వచ్చి, వైదిక మతాలు అయినప్పటికీ కూడా హిందువుగా చలామణి అవుతూ హిందువుల్లోనే రకరకాల మతాలు ఉన్నట్టుగా, అంటే ఆలోచించి చూస్తే అద్వైతం ఒక మతం, ద్వైతం ఒక మతం, విశిష్టాద్వైతం ఒక మతం, తర్వాత కాలంలో పుట్టుకొచ్చిన జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇవన్నీ ఆ హిందువుల్లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అయినప్పటికీ మనం ఒకసారి కనుక మిగతా మతాల విషయంలో చూసుకుంటే, వాళ్ళ విశ్వాసాల ప్రకారం చూసుకుంటే అవన్నీ భిన్న మతాల్లాగా కనిపిస్తాయి. అట్లానే శాక్తేయం, ఇతర శైవం, ఇటువంటి మతాలు కూడా. అంటే వేదాలను ఒప్పుకుంటూ, వేదాలని ఆధారంగా తీసుకొని రకరకాల భాష్యాలు, ఇంటర్ప్రిటేషన్స్, భగవంతుని చేరడానికి వేరు మార్గాలు. ఇవి కనుక ఒకసారి కనుక మనం వేదవ్యాసుల చరిత్ర కనుక మనం చూసినట్టయితే, ఈ వివిధ రకాలైన విశ్వాసాలని ఆయన ఒక 21 మతాలుగా క్రోడీకరించేశాడు. ఆ 21 మతాల్లో క్రోడీకరించిన దాంట్లో నాస్తికత్వం కూడా ఒక మతం కిందే. తర్వాత ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం కమ్యూనిస్టులకి, రష్యాలో, చైనాలో కమ్యూనిస్టులకి అదొక మతంలాగా అయిపోయినట్టు, అవిశ్వాసం అయినట్టు. ఇది ఇన్ని మతాలు ఉన్నప్పటికీ హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయం అదొక ఆ జీవన విధానం మొదటి నుంచి ఏమి నేర్పిందంటే, హిందూ సమాజంలో మన మతాన్ని మనం ఆచరించటం, మన నమ్మకాలని మనం ఆచరించటం, ఇతర నమ్మకాల మీద గౌరవం. అంతే. ఇతర నమ్మకాలని ఖండించకూడదు, శాస్త్రపరంగా ఖండించుకోవచ్చు, కానీ అది వాళ్ళని కన్వర్ట్ చేయాలనో ఏదో చేయాలనో అటువంటి ఉద్దేశాలు లేవు. ఎవరి సాధన కోసం వాళ్ళ విశ్వాసాలని ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళేటువంటి సాంప్రదాయం మన దగ్గర వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కానీ ఈ మనకి తర్వాత కాలంలో ముస్లిమ్స్ మన దేశానికి వచ్చిన తర్వాత, క్రిస్టియన్స్ మన దేశానికి వచ్చిన తర్వాత బలవంతాన యుద్ధాల్లో గెలిచి, దేవాలయాలు నాశనం చేసి, బలవంతంగా రేపులు, హింసలు చేసి మత మార్పిడులు చేయటం అది ముస్లింల పద్ధతి అయితే, క్రిస్టియన్స్ ఏదో సేవ చేస్తాము, స్కూళ్ళు పెడతాము, హాస్పిటల్స్ పెడతాము అన్న పాయింట్లో ఏదో మీరంతా ఉద్ధరింపబడాలి కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించడానికి మత మార్పిడి చేస్తున్నామన్న ధోరణిలో క్రిస్టియన్ మత మార్పిడి వ్యవహారం జరిగింది. ఎన్ని జరిగినా ముస్లింల కాలంలో, యుద్ధం కాలంలోనే కానీ తర్వాత మత మార్పిడికి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ రాజ్యం వెళ్తున్నారో అక్కడ కొంత బలవంతాన మత మార్పిడులు జరిగినా,
వాళ్ళ రాజ్యం వాళ్ళ సేఫ్టీ కోసం మెజారిటీలు హిందువులు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ రాజ్య రక్షణ కోసం చూసుకున్నారు తప్పితే ఒకసారి రాజ్యాలు గెలిచిన తర్వాత మత మార్పుల మీద పెద్ద పెద్ద పట్టింపులు ఎక్కడో అక్కడ ఒక రాజు ఇక్కడో రాజు కొంతమంది తప్పితే మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ముందు అధికారం కోసం వచ్చారు, రాజ్యాల కోసం వచ్చారు. రాజ్యం కబ్జా చేసిన తర్వాత ఎంతవరకు మత మార్పులు అయినా అంతవరకు అయినాయి. తర్వాత ఏదో లోప పెట్టో ప్రలోభ పెట్టో ఉద్యోగాలు ఇచ్చో ఏదో ఇచ్చో అటువంటి మార్పులు చేయడం జరిగింది. క్రిస్టియన్స్ విషయంలోకి వచ్చేప్పటికి మనం చెప్పుకున్నాం. మనం ఈ తిరుమల చరిత్రలోనే వచ్చేప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆలయాలు కబ్జా చేశారు, ఏ రకంగా ఆలయాల్ని ఆదాయాలు తీసేయడానికి ప్రయత్నం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, శాస్త్ర పాఠశాలలు, ఆగమ పాఠశాలలు వీటన్నిటిలో ఉన్నటువంటి మాన్యాలు ఎట్టా తీసేసుకున్నారు. అది వరకులాగా ట్యాక్సులు కూడా లేకుండా రాజులకి ఇచ్చేటువంటి పన్నులన్నీ కూడా అదివరకు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రద్దయి ఉన్నప్పుడు అవన్నీ మళ్ళీ ఎట్టా రెస్టోర్ చేశారు. ఇవన్నీ మనం బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో చూసాం. తర్వాత బ్రిటిష్ రాణి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అంతకుముందు పరిస్థితులు ఎట్టా ఉన్నాయో కూడా మనం విజయనగర కాలంలో ఒకసారి చెప్పుకున్నాం. ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మనం పర్యావలోకనం చేసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు విజయనగర రాజుల కాలంలో ఎన్నో ఎంతమందో మఠాధిపతులు, పీఠాధిపతులు, వాళ్ళకి రాజులు, మంత్రులు, ఇతర ధనికులు అంతా చాలా మాన్యాలు ఇచ్చేవాళ్ళు. ఆ మాన్యాలు ఇచ్చిన ఆధారంతో వాళ్ళు మత ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుండేవాళ్ళు. అది కాకుండా మన ధర్మంలో చాలా సాంప్రదాయాలు వేదాలు చెప్పినటువంటి కార్యక్రమాలు చేసేప్పుడు బ్రాహ్మణులకి ఒక పెద్ద స్థానం ఇచ్చి వాళ్ళు ఇతర పనులు చేయక్కర్లేదు, లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం, రాజుగారి క్షేమం కోసం, సుభిక్షంగా ఉండటం కోసం దేశం వాళ్ళు యజ్ఞాలు, యాగాలు చేయాలి, క్రతువులు చేయాలి, వేదాలు వల్లివేస్తుండాలి, ప్రతి ఆలయంలో కూర్చొని ఈ వేదరక్షణ కోసం పాటుపడాలి అని వారి కార్యక్రమాలు వాళ్ళకి అట్ట ఇచ్చి దేశ రక్షణ కోసం వాళ్ళని పోషించడం రాజు రాజ్యాన్ని భారం అన్నట్టుగా ఆ రకంగా చేసేవాళ్ళు. దాంతోపాటు మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమాలు ఓవర్సీ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి వారికి కావలసినంత వనరులు ఇచ్చి ఈ ధర్మ ప్రచారం కోసం వాళ్ళని వాడటం జరిగింది. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. ఈ ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భూములు వాటన్నిటి మీద రాజులు ఎంతవరకు వెళ్ళారంటే ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసేటువంటి మఠాలు, పీఠాలు, బ్రాహ్మణులు, ఈ శాస్త్ర పాఠశాలలు, ఆగమ పాఠశాలలు వీటన్నిటికీ ఉన్న మడిమాన్యాలకి ఎటువంటి పన్ను కూడా లేకుండా చూసేటువంటి బాధ్యత ఒకటి. రెండు, గ్రామాధికారులే ఈ తరఫునంతా వసూలు చేయాల్సిన మేలవరం, కుడివారం ఉంది కదా, వీళ్ళకి రైతుకు వెళ్ళే భాగం అవన్నీ చూసి ఈ ఆర్గనైజేషన్స్కి రావాల్సినటువంటి ఆదాయాలన్నీ వాళ్ళే కలెక్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్స్కి, మఠాలకి, పీఠాలకి, ఆలయాలకి అందించేటువంటి బాధ్యత కూడా రాజుగారి తరఫునే. అది చెయ్యకపోతే శిక్షించడం కూడా రాజుగారు ఆయన పద్ధతిలో ఆ వెసులుబాటు కూడా చేశారు. దీనివల్ల వీళ్ళకి వాళ్ళ కార్యక్రమాల మీద ఆధారపడటమే తప్పితే వాళ్ళకి రావాల్సిన ఆదాయాలు అవన్నీ కూడా రాజుగారి పరిరక్షణలో సేఫ్గా వీళ్ళకి వచ్చేవి. అటువంటి పరిస్థితి నుంచి మనం ఆర్కాడ్ నవాబుల కాలం వచ్చినప్పుడు మనం పోయినసారి చెప్పుకున్నాం ఏ రకంగా ఆలయంలో ఉన్నటువంటి ఆలయ అధీనంలో ఉన్నటువంటి తిరుమల ఆలయం గురించి చెప్పిన ఆలయ అధీనంలో ఉన్నటువంటి భూములన్నింటినీ, గ్రామాలన్నింటినీ ఆఖరికి వసూళ్లు చేసుకోలేక, ఇంకేదో చేసుకోలేక ఆ పన్నులు తీసేసి ఆ పక్కన ఎవరెవరికో వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి, ఎందుకంటే పెద్దగా డెవలప్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి 3 సంవత్సరాలకు మించి వాళ్ళు లీజ్ ఇవ్వట్లేదు కాబట్టి పెద్ద ఆ గ్రామాలు డెవలప్ అయ్యేది లేదు చేసేది. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ దేవస్థానంలో వచ్చిన సర్ప్లస్ నిధులన్నీ పెట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నీటి వనరులు, ఏదో కాలువలు, బీడు భూములన్నీ బాగు చేసేటువంటి కార్యక్రమం చేసి అటు ఆలయానికి ఆదాయం పెంచి, ఇటు రైతులకి ఆదాయం పెంచి, గ్రామానికి ఆదాయం పెంచేటువంటి వ్యవహారం చేశారని చెప్పుకున్నాం. ఇవన్నీ పోయి 1801 నాటికి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన నాటికి మొత్తం గ్రామాలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసేసుకోవటం, తర్వాత గ్రామాల మీద వచ్చే ఆదాయాలు ఆలయానికి పోవటం, ఆలయాలకు ఆదాయం పోయిన తర్వాత దాని మీద పన్నులన్నీ మళ్ళీ రెస్టోర్ చేయటం, అది ఇచ్చిన వచ్చేటువంటి వసూళ్ళు కూడా వాటి మీద సంబంధం లేకుండా ఆలయాలను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం
ఇదే కాకుండా బ్రాహ్మలకు ఉన్నటువంటి భూములు, మాన్యాలు, తర్వాత ఈ మఠాధిపతులు, పీఠాధిపతులకు ఉన్నటువంటి మాన్యాలు, భూములు కూడా ఇదే పద్ధతిని తీసేసుకొని పిటెన్స్కి ఏదో తజ్దీక్ అలవెన్స్ ఇచ్చామన్నట్టుగా చెప్పేసి వీళ్ళందరినీ ఈ ధర్మ ప్రచారం కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ నిర్వీర్యం చేయడం మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకున్నట్టు చెప్పాం. ఇదే పద్ధతి అన్ని ఆలయాల్లోనూ జరిగింది. అన్ని మఠాలు, పీఠాలు, ఈ మన ధర్మానికి సంబంధించిన ఆగమ పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, వేద పాఠశాలలు, వీటన్నిటికి కూడా ఉన్నటువంటి ఆదాయాలు పోగొట్టి అవి దెబ్బతినేటువంటి పరిస్థితులు. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో చాలామంది ధనికులకి ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థ దెబ్బతినకుండా ఆ వ్యవస్థని కాపాడే పరిస్థితి చేసి ఈ తర్వాత అదృష్టవశాత్తు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పాలించిందల్లా మొత్తం 42 సంవత్సరాలు, 1801 నుంచి 1843 వరకు ఆ కార్యక్రమం పూర్తయ్యేవాడికి మహంతుల కాలం వచ్చింది. మహంతులకి ఆలయం అప్పచెప్పారు కాబట్టి ఒక్క మహంతులకే కాదు, ఇతర వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న ఇతర ఆలయాలన్నింటినీ కూడా లోకల్స్కే అప్పచెప్పాలి. ఎందుకంటే మనం ఒక 2 ఎపిసోడ్స్ క్రితం మనం చెప్పుకున్నాం ఏంటంటే మతపర విషయాల్లో కనుక మనం జోక్యం కనుక చేసుకున్నట్టయితే దానివల్ల మన మనుగడికే దెబ్బతింటుందేమో అన్న భావన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్లో చాలామందికి రావటం, ఇంకోవైపు మన ఆదాయం కోసం పోయి పరమతాన్ని చాలా చాలా ప్రోత్సాహం చేస్తున్నామన్న అటువంటి విమర్శ ఇంకోటి రావటం, దీంతో విక్టోరియా రాణి వచ్చిన తర్వాత ఆలయాల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, మతపర విషయాల్లో జోక్యం చేసుకుంటే స్థానికులకే ఇవ్వమన్న, ఒకసారి స్థానికులకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కొంతగాతే కొంతనో రావటం, ఆదాయం మీద వాళ్ళకి హక్కు రావటం, తర్వాత మహంతులు కానీ మిగతా లోకల్ స్థానికులు కానీ ఆలయాలు చేసి ధర్మ పరిరక్షణ, ధర్మ ప్రచారం చేయడానికి అవకాశం కలిగేట్టు. అటప్పుడు మిగతా ధనికులు అప్పటి నుంచి ఇచ్చినటువంటి ఆలయాలకు ఇచ్చిన ఈనాములు కానీ, మఠాలకు ఇచ్చిన ఈనాములు కానీ, లేకపోతే ఇటువంటి ఆగమ పాఠశాలలు కానీ, శాస్త్ర పాఠశాల, వేద పాఠశాలకి ఇచ్చినటువంటి గ్రామాలు కానీ, మాన్యాలు కానీ, ఇవన్నీ వారి వారి పరిధిలోనే ఉండి ఇబ్బంది లేకుండా కార్యక్రమం. ఆ రోజుల్లో పన్నులైతే కట్టాల్సి వచ్చినప్పటికీ కూడా ఆదాయాలు ఉండేటువంటి పరిస్థితి. అంతకుముందు విజయనగర కాలంలో అంత బాగా లేకపోయినప్పటికీ మళ్ళీ ఆ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నడిచేటువంటి, మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు జరగడానికి అనుకూలమైన పరిస్థితులు కలగజేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా ఉంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేప్పటికి మన పరిస్థితి ఏమిటంటే ఇవాళ పరిస్థితి ఆలయాల భూముల్ని సరైన ఆదాయాలు చాలా చోట్ల ఆలయాలని ప్రభుత్వాలు తీసుకున్నారు. ప్రభుత్వాలు తీసుకున్న తర్వాత కొంత ఆలయ పరిపాలనని పొలిటీషియన్స్, ఇతర రీహాబిలిటేషన్ క్యాంప్స్ లాగా అయిపోయినాయి. దానివల్ల ఆలయానికి పూర్తిగా వచ్చే ఆదాయాలు పూర్తిగా పోకపోయినప్పటికీ చాలా వరకు రావాల్సినంత ఆదాయం రాకపోవటం ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత ఆలయ భూముల్ని వాటిని కొంత కబ్జా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అది ఆనాటి ప్రభువుని బట్టి, ఆనాటి చీఫ్ మినిస్టరు, ఆనాటి ప్రైమ్ మినిస్టర్, అప్పుడు వాళ్ళ పరిధులను బట్టి వీలైనంత వరకు ఇది ఫ్లక్చుయేటింగ్గా ఒక్కోసారి ఆలయ భూములు ప్రొటెక్షన్ కోసం పోరాటాలు, ఒక్కోసారి ఆలయ భూముల్ని ఆయన వాళ్ళకి ఇచ్చుకునేటువంటి పద్ధతులు ఈ రకంగా జరుగుతూ వచ్చింది. అది ఒక పద్ధతి. కానీ ఆలయాలకి మన రాష్ట్రంలో కనుక చూసినట్టయితే కొంత మంచి జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకు ఆలయ ఆదాయాలు పెంచడం కోసం చాలా పకడ్బందీ అయిన ప్రయత్నాలు జరిగినాయి. మనం నార్త్ ఇండియాతో కనుక కంపేర్ చేసుకునేటంటే ఆలయ ఆదాయాలు ఇండివిజువల్ ఫ్యామిలీస్కి పోకుండా ఆ ఇన్స్టిట్యూషన్కి ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్లో ఆదాయాలు పెంచడం కోసం రకరకాల పథకాలు వేసి చేస్తున్నారు. దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయిస్తూ మిగతా విషయాల మీద కాన్సన్ట్రేషన్ లేదు. కాబట్టి ధర్మ పరిరక్షణ లేకపోతే ధర్మాచరణ గురించి వీళ్ళు చేయాల్సినంత కార్యక్రమాలు చేయకపోవడంతో అది వెనకబడినటువంటి పరిస్థితి. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. ఆదాయాలు వీలైనంత వరకు ఆలయానికి వస్తున్నటువంటి భక్తులకి సౌకర్యాలు చేయడంలోనే సరిపోయింది. పూర్వకాలంలో ఎట్టా ఉండేది, మనం మఠాధిపతులు, పీఠాధిపతులు అక్కడక్కడ
పండితుల్ని పెట్టి ధర్మ ప్రచారం కోసం చాలా చాలా కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతివాడికి చదువుకున్నా, శాస్త్రం చదువుకున్నా, చదువుకోకపోయినా, ఏదో పెద్దబాల శిక్ష వరకు చదివినా ధర్మం ఏమిటి, న్యాయం ఏమిటి, పునర్జన్మ ఉందా లేదా, మనం శాస్త్రం ఏం చెప్తుంది, ఈ హిందూ విధానంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు కూడా ఈ విషయాలని ఏదో విధంగా జనానికి అందుబాటుకు వచ్చేట్టుగా చేశారు. అంటే ఇళ్లలో చూస్తే మనం పెద్దవాళ్ళు అప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ప్రతి ఇంట్లో నాన్నమ్మ, తాతమ్మ, పెద్దవాళ్ళ అత్తో, మేనత్తో ఎవరో ఉండి ఎవరో ఒకరు పిల్లల సంరక్షణలో ఉన్నప్పుడు రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచే వంట పెట్టేట్టు. అటు ఏ సాంస్కృతిక కార్యక్రమం తీసుకున్నా ఆ సాంస్కృతిక కార్యక్రమంలో ఒక మన రిలీజియస్ థీమ్స్ తోటే భారత భాగవతాలు, పురాణాల నుంచే కార్యక్రమాలు చేసేటువంటి దాంతో వాళ్ళకి మన తత్వ విధానం చెప్పకుండానే నేర్పకుండానే వచ్చేట్టు. ఇది కాకుండా ప్రతి గుడిలో సాయంత్రం అయ్యేప్పటికీ పురాణ కాలక్షేపం, వేరే ఇతర కాలక్షేపాలు జరగడంతో మన ప్రతివాడికి భారతం విషయంలో, భాగవతం విషయంలో, రామాయణం విషయంలో, భగవద్గీత విషయంలో ఎంతో కొంత అవగాహనకు వచ్చి మన తత్వం ఏమిటి, మన శాస్త్రం ఏం చెప్తుంది, మనం న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి అన్నది మనుషుల్లో జీర్ణించుకుపోయేటువంటి పరిస్థితులు మొదటి నుంచి మనకి ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ పాఠ్యగ్రంథాలు చూసుకుంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిన దాంట్లో మొదట ఏదో పెద్దబాల శిక్ష అంటూ పెద్దబాల శిక్షలోనే ఇవన్నీ రావటం, సుమతి శతకం, ఏదో వేరే శతకాలు, కాళహస్తి శతకం, ఈ రకంగా అన్నీ కూడా నీతి నిజాయితీ ఉండేటువంటి మనుషుల్ని తయారు చేస్తూ శాస్త్రం చదువుకున్నా చదువుకోకపోయినా, వేదం చదువుకున్నా చదువుకుపోయినా వారి వారి పరిధిలో వారికి శాస్త్ర జ్ఞానం అందేటువంటి విధానం మన జీవన విధానాల్లో ఉండేది. అటువంటిది ఒకసారి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన పరిస్థితులు కనుక చూసినట్టయితే సెక్యులర్ గవర్నమెంట్ అని ఎవరి మతపరమైన విషయాలు వాళ్లే చూసుకోవాలి, మనం ప్రభుత్వం మతాలతో సంబంధం పెట్టుకోకూడదన్న నియమంతో ఏ మతాన్ని ఆదరించే విషయం లేదు అన్న విధానంతో అది వరకు మనం డిపెండ్ అయినటువంటి పద్ధతులన్నీ దెబ్బతినేట్టుగా. అంటే ఒకటి ఏమైంది, ఒకవైపు ఈనాం ఎవాల్యూషను, లేకపోతే ఎస్టేట్స్ ఎవాల్యూషను, వీటితోటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైతే ముఖ్యంగా ధర్మ ప్రచారం కోసం వారి జీవితాలు అంకితం చేసి వారికి మంచి ఆదాయాలు ఉండి ఆ ఆదాయాలని ధర్మ ప్రచారానికి వాడుతున్నారో వాళ్ళకి ఆదాయాలు లేకుండా ఆ భూములన్నీ పోయేట్టుగా చేశారు. ఇంకోవైపు ఆలయాలు ప్రభుత్వాలు తీసుకున్నా, ప్రైవేటు వాళ్ళు మిగతా చోట ప్రైవేటు గృహస్థులకున్నా వాళ్ళకి ధర్మ పరిరక్షణ చేసేటువంటి బాధ్యత లేకపోవడంతో ఇటు ఆలయ ఆదాయాలు ధర్మ పరిరక్షణ కోసం వాడేటువంటి పరిస్థితులు లేకుండా ఇంకో రకం అయిపోయింది. మూడోది చాలా డేంజరస్ విషయం జరిగింది ఏంటంటే, ఇదంతా మతపరమైన విద్య అని రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇటువంటివన్నీ కూడా మత గ్రంథాలుగా పరిగణించి మనకి పాఠశాలల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ సిలబస్లోంచి తీసేయడం జరిగింది. అంటే ఎంతవరకు వచ్చిందంటే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాల్లో పనికొచ్చినటువంటి భారత, భాగవత, రామాయణాలు మత గ్రంథాలుగా పిలువబడి మన దేశంలో పిల్లలకి అందుబాటులో లేని వ్యవహారం. అదే టైంకి ఎకనామిక్ డెవలప్మెంట్, వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ రావడంతో రాను రాను ఆ న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇళ్లలో భార్య, భర్త, పిల్లలు, పెద్దవాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేటువంటి సంస్కారం తగ్గిపోయింది. వేరే వేరే వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళటం వల్ల తల్లిదండ్రులు ఒక చోట, వీళ్ళు ఒక చోట, ఉమ్మడి కుటుంబాలు కాకుండా చిన్న చిన్న కుటుంబాలు అవడంతో అందులో ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేటువంటి సాంప్రదాయం వచ్చేప్పటికీ పిల్లల గురించి చెప్పుకునేటువంటి వ్యవహారం లేదు. అటు స్కూల్లో చెప్పక, ఇటు ఇళ్లల్లో చెప్పక, ఇంట్లో చెప్పేవాళ్ళు లేక, అటు రాను రాను దేవాలయాల్లో కూడా అది ఈ పొలిటికల్ కార్యకర్తలు అవన్నీ వచ్చిన తర్వాత ప్రతిరోజు జరిగేటువంటి పురాణ ప్రవచనాల మీద ధ్యాస తగ్గి ఎంతసేపటికి ఆదాయం పెంచుకునేటువంటి గెస్ట్ హౌస్లు కడదామా, ఇంకేదో చేద్దామా, ఏం చేస్తామా, వేరే ఇతరుల వచ్చిన వాళ్ళకి సదుపాయాలు చూసేటువంటి వ్యవహారమే కానీ ధర్మ ప్రచారం వైపు చేయాల్సినంత శ్రద్ధ పెట్టకపోవడంతో అక్కడ సమాజానికి
ఈ మన తాత్విక విషయాలు అందేటువంటి అవకాశం లేక రాను రాను అటు ముస్లిమ్స్ మదర్సా అని చెప్పి వాళ్ళ పిల్లలందరికీ కంపల్సరీ మొదటి నుంచి చేసుకునేటువంటి ఆ ఎడ్యుకేషన్ అయిపోతుంది. క్రిస్టియన్స్కి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళందరికీ వాళ్ళ మతపరమైన బోధనలన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎటు కాకుండా పోయింది హిందూ సమాజంలో హిందువులకి మాత్రం ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు. అవకాశం కలిగించాల్సిన మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళకి వనరులు లేకపోవటం, ఒకవేళ ఏదో కొద్ది వనరులు ఉన్నప్పటికీ వాళ్ళు డిఫరెంట్ సెక్స్కి చెందినందువల్ల, అంటే ద్వైతులు విశిష్టాద్వైతులు అద్వైతులు వాళ్ళ మనుగడంతా వాళ్ళ శిష్యులు ఇచ్చినటువంటి కానుకల మీద, పాదపూజల మీద, భిక్షల మీద ఆధారపడటంతో ఎవరెవరు వారి క్లయింట్స్కి మాత్రమే వాళ్ళు కేటర్ అవుతూ వాళ్ళ క్లయింటీలను వాళ్ళు సేఫ్గా చూసుకునే పరిస్థితిలో ఉండిపోయినారు తప్పితే సమాజంలో మొత్తం ధర్మ ప్రచారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు తగ్గిపోవడం జరిగింది. ఇవన్నీ ఈ రకంగా పరిస్థితులు ఉంటే ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కలిసి పనిచేసేటువంటి ఒక హైరార్కీ కానీ ఒక కామన్ సిస్టమ్ కానీ మన మతంలో మొదటి నుంచి లేదు. మొదటి నుంచి మంది ఒక రకంగా చూస్తే ఇండివిజువల్ సాధనా పద్ధతి. ఏదో టెంపుల్ కోసం వెళ్ళి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ కోసం 10 మంది కలిసినా మన సిద్ధాంతం ప్రకారం ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటూ వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం ఇతరుల్ని గౌరవిస్తూ ముందుకు తన సాధన ముందుకు తీసుకెళ్లాలన్నది మన తత్వాన్ని ముందు చెప్పుకున్నాం. అదే పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు సామూహికంగా కలిసి పనిచేసేటువంటి ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయం సరే అద్వైతుల్లో రకరకాల పీఠాధిపతులు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసేటువంటి శంకరాచార్య పీఠాల్లోనే కూడా అందరూ కలిసి పనిచేసే అవకాశం లేదు. ద్వైత పీఠాలున్నా వారి క్లయింటీల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అందరూ కలిసి పనిచేద్దామన్నా అటువంటి పరిస్థితుల్లో మీకు ఒకవైపు అద్వైతులు, ఒకవైపు విశిష్టాద్వైతులు, ఒకవైపు ద్వైతులు, శైవులు, శాక్తేయులు, ఇది కాకుండా మళ్ళీ బ్రాహ్మణ పీఠాధిపతులు, నాన్ బ్రాహ్మణ పీఠాధిపతులు, ఈ రకంగా పీఠాధిపతుల్లోనే డివిజన్ వచ్చినప్పుడు హిందూ మతంలో వీళ్ళు ఎవరు అందరి కోసం పనిచేసేవాళ్ళు లేకుండా పోయినారు. అటు టెంపుల్స్ పని పూర్తిగా దీని మీద ధ్యాస పెట్టక, పాఠశాలల్లో ధ్యాస లేక, ఇళ్లల్లో అవకాశం లేక, తర్వాత వీళ్ళందరూ మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కలిసి రాక ఈ వ్యవహారం ఉన్నప్పుడు అసలు ఎవరన్నా వచ్చి మతాంతరీకరణకు ప్రయత్నాలు కనుక చేస్తుంటే హిందూ మతంలో ఎవరు బాధ్యులు అన్న సంగతి ఎవరికీ తెలియని దుస్థితి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం 60 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనకార్యం. ఇది ఈ పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా మతాల వాళ్ళ విషయం మళ్ళీ చెప్పుకున్నాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద